హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించడానికి మర్చిపోవద్దు. కుటుంబం మొత్తం ఇంటి పురోహితుడి కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్, మీరా తప్ప అందరూ అక్కడే ఉన్నారు. అంతలో కుటుంబం జ్యోతిష్కుడు శంకర్ శాస్త్రి అక్కడికి వచ్చారు. ఆయనకి చూడగానే తాతయ్య లేచి నిలబడి నవ్వుతూ వెళ్ళి పలకరిస్తూ, నమస్కారం శాస్త్రి గారు, రండి కూర్చోండి అని సోఫా చూపిస్తా చెప్పాడు. శాస్త్రి గారు కూడా తిరిగి నమస్కారం చేస్తూ, ఎలా ఉన్నారు తాతగారు అని అడిగారు. శాస్త్రి గారు శాస్త్రి భుజం తడుతూ, రా ఇలా వచ్చి కూర్చో అని తన భార్య వంక చూసి, శాస్త్రికి తాగడానికి ఏమైనా తీసుకురండి అని అన్నాడు. శాస్త్రి మాట్లాడుతూ, వద్దమ్మా, ఇందాక ముందే భోజనం చేసి వచ్చాను, మీరు జాతకం చూపిస్తే నేను చూస్తాను అని అన్నాడు. ఇంకా తాతయ్యని ఎదురుగానే ఉంది శాస్త్రి అని అతను తీస్తే అందించాడు. వెంటనే శాస్త్రి మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించి పుస్తకం తెరిచాడు. కొన్ని క్షణాలు విస్తృతంగా పరిశీలించి సీరియస్గా ఏవేవో లెక్కలు చేతులు వేలతో వేసి ఒక్కసారిగా మొహంలో షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అది చూసి తాతయ్య, అమ్మమ్మ కాస్త అప్సెట్ అయ్యారు. భారంగా ఊపిరి తీసుకుని వదులుతూ తల అడ్డంగా ఊపారు. శాస్త్రి గారు అది చూసి కంగారు పడిన, ఏమైంది శాస్త్రి అని అడిగింది నానమ్మ. తల ఎత్తి దిగులుగా మొహం పెట్టి విషయం ఎలా చెప్పాలో అతనికి అర్థం కాలేదు. ఇంతలో గౌతమ్, శృతి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి అని రెడీ అయ్యి కిందకు వచ్చారు. జ్యోతిష్యుడిని చూసి తాతయ్య నానమ్మల దగ్గరికి నిలబడ్డాడు. శాస్త్రి గారు మొహం చూసి శృతి కాస్త కంగారు పడింది. శాస్త్రి కూడా శృతి కంగారు పడటం చూసి మరొక్కసారి జాతకం తెరిచాడు. ఈసారి జాతకానికి మూసేస్తూ సైలెంట్గా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అది చూసి తాతయ్య, ఏమైంది శాస్త్రి, జాతకంలో ఏదైనా ముప్పు ఉందా, ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నావు ఏంటి అని ఒక ఇంత కంగారుగా అడిగాడు. శాస్త్రి కళ్ళజోడు తీసి తుడుస్తూ, అదే తాతగారు, ఎలా చెప్పాలో తెలియడం లేదు, ఈ మధ్య గౌతమ్ బాబుకి ఏమైనా ప్రమాదం తప్పిందా అని అడిగాడు. దానికి ఆయన తల ఊపి, అవును శాస్త్రి, ఈ మధ్య జరిగింది, దానివల్ల ఏమైనా సమస్యనా శాస్త్రి అని అన్నాడు. తాతయ్య, ఇలా అంటున్నాను కాదు, కానీ గౌతమ్ బాబు నుంచి జాగ్రత్తగా ఉండాలి తాతయ్య. ఆయన జాతకంలో పెద్ద గండం ఉంది, ఇప్పటికే ఒకటి తప్పింది, ఇక ముందు చాలా ఎదుర్కోవాలి. గౌతమ్ బాబుకి తెలియని వ్యక్తులు వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు అవకాశం ఉంది అని శాస్త్రి కూడా మొహం దిగులుగా పెట్టుకున్నాడు. శాస్త్రి చెప్పింది విన్నాక అందరూ కొన్ని క్షణాలు సైలెంట్ అయిపోయారు. తాతయ్య ముందుగా తేరుకుని, శాస్త్రి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా, పూజలు చేస్తే కన్ను తప్పుతుందా అని అడిగాడు. దానికి శాస్త్రి, ఆ ఈశ్వరుని నమ్మండి, ఆయన ధ్యానించడం మంచిది, ఆయనే మనకు సహాయం చేసే సరైన దారిని చూపిస్తారు అని చెప్పాడు. శాస్త్రి చెప్పింది విని అందరూ కాస్త నిరుత్సాహపడ్డారు. శాస్త్రిని ప్రశ్నలతో విసిగించకుండా ఆయనకి ఇవ్వాల్సినవి ఇచ్చి పంపించేశారు. జరిగింది చూస్తున్న శృతికి కన్నీళ్ళు ఒక్కటి తక్కువ. అందరి ముందు తన నిస్సహాయతని బయట పెట్టకుండా అదుపు చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది. శాస్త్రి వెళ్ళిపోయాక ఇంట్లో నిశ్శబ్దం ఆవహించింది. దాన్ని ఛేదించడానికి గౌతమ్, బామ్మ, తాతయ్య, ఇదంతా అవసరమా, అతను ఏదో చెప్పాడు అని మీరంతా మొహాలిలా బాధగా పెట్టుకోవడం ఏంటి అర్థం? నేనేదో ఇప్పుడే పోయినట్లు, అయినా నాకేమవుతుంది, ఇక్కడే మీ ఎదురుగానే ఉన్నాను కదా, నన్ను నమ్మండి, నాకేం కాదు, నాకు ఈ జాతకాలు, ఈ గ్రహాలు మీద మీకున్నంత నమ్మకం లేదు, ఇక ఆయన చెప్పేది నమ్మడానికి నేనేం మీలా పిచ్చివాడిని కాదు అని అన్నాడు విసుగ్గా. గౌతమ్, అలా అనుకున్నాన్న, కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి మన శక్తి చాలదు, ఈ సైన్స్ కూడా చాలదు, వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అని తాతయ్య అన్నాడు. అవును మనవడా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, శాస్త్రి గారు చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పింది బామ్మ. అలాగే బామ్మ, నువ్వేం అనవసరంగా కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నాను అని చెప్పాడు గౌతమ్. బామ్మ కోప్పడుతూ, వెళ్తున్నాను కాదు, వెళ్ళి వస్తాను అని అనాలి అనే వాక్యాన్ని సరిచేసింది గౌతమ్. అందరికీ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. శృతి గౌతమ్ని అనుసరిస్తూ అతని వెనక్కి వెళ్ళింది. కారులో కూర్చున్న శృతి మనసంతా దిగులుగా మారిపోయింది. గౌతమ్కి ఏమవుతుందో అన్న దిగులుతో మొహం పెట్టుకుంది. వెంటనే గౌతమ్ ఆమెను గమనించి, ఏమైంది మొహం ఎందుకు అలా పెట్టావు, ఆ పంతులు ఏదో చెప్పాడని నువ్వు కూడా నమ్మేశావా, నాకేమైనా అవుతుందని బామ్మలా నువ్వు కూడా భయపడుతున్నావా
అని అడిగాడు. మరి పడనా? నీ మీద జరిగిన దాడికి ఆయన చెప్పిన దానికి లింక్ సరిపోయింది కదా. నాకు చాలా భయంగా ఉంది గౌతమ్ అని వణుకుతున్న గొంతుతో చెప్పింది శృతి. ఆమె అలా వణకడం చేసిన గౌతమ్ ఆమె చేతిని పట్టుకుని, ఏం కాదు శృతి, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్పాడు. ఇలా మాట్లాడుతూనే ఆఫీస్కి చేరుకున్నాడు. గౌతమ్ ఆఫీస్ రాగానే అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ఆఫీస్ వాతావరణం ఒక్కసారిగా సీరియస్ మూడులోకి చేరుకుంది. గౌతమ్ నేరుగా అతని క్యాబిన్లోకి వెళ్ళి సైలెంట్గా తన పనిలో నిమగ్నమయ్యాడు. శృతి కూడా వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది. కానీ మనస్ఫూర్తిగా పని చేయలేకపోతుంది. ఎప్పటిలాగా ఈ రోజు కూడా పని సగం చేసింది. ఏవో జ్ఞాపకాలు నడుమ శృతిని కలవరపడుతుంది. ఇంతలో మళ్ళీ గుర్తు తెలియని ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది గమనించి ఒకసారి కట్ చేసింది. ఆ తర్వాత ఆ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆ నెంబర్ మార్చేయాలి అని ఉన్నా అక్కడ గౌతమ్ తనని అనుమానిస్తాడేమో అని భయంతో ఆ పని చేయలేక ఊరుకుంది. అందులో ఆమె మొబైల్కి మరొక కొత్త నెంబర్ నుంచి ఒక ఎంఎంఎస్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూడగా అందులో మంజు వీడియో ఉంది. ఆ వీడియోలో మంజు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఆమెను అలా చూడగానే శృతి గట్టిగా మంజు అని అరిచింది. చేత్తో పట్టుకుని చూస్తున్న శృతి మొబైల్కి మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే శృతి కంగారుగా ఆ కాల్ని కట్ చేయకుండా ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హాయ్ బేబీ, పొద్దున్నుంచి ఫోన్ కట్ చేస్తున్నావు. నువ్వు కట్ చేయకపోతే పొద్దున్నుంచి ఫోన్ చేస్తూనే ఉండేవాడిని అంటూ ఆస్కి వాయిస్లో ఒక మగ గొంతు వినిపించింది. అతను మాట్లాడేది కొంచెం తెలుగు, కొంచెం హిందీ కలగలిపి మాట్లాడుతూ ఉండడంతో మాట్లాడేది ఎవరో శృతికి కూడా అర్థం కాలేదు. వెంటనే, ఇంతకీ ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నన్ను విసిగిస్తున్నావు? ప్లీజ్ దయచేసి నన్ను వదిలే, నాకేం కావాలి అంటే ఏడుస్తూ ప్రాధేయపడింది. నేనెవరా? నాకేం కావాలా? నీకు తెలియదా బేబీ? నన్ను గుర్తు చేయమంటావా అని అవతలి మనిషి అడిగేసరికి శృతికి నోటి మాట రాలేదు. మళ్ళీ అదే వ్యక్తి గట్టిగా నవ్వుతూ, నా నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నావా? అది నీ వల్ల సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ చోటికి వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు. అయినా నీ ప్రాణ స్నేహితురాలు నా దగ్గరే ఉంది. ఆల్రెడీ నువ్వు తన వీడియో చూసావు కదా. ఇక మీదట నేను చెప్పింది నువ్వు చేయాలి, లేదంటే ప్రాణాలు నా చేతిలో కాదు నీ చేతిలోనే ఉన్నాయి అంటూ కరకసగా మాట్లాడాడు. ఆ గొంతులో కర్కసత్వానికి శృతి భయపడింది. వద్దు ప్లీజ్, మంజుని ఏమి చేయొద్దు, వణుకుతున్న స్వరంతో అతడిని వేడుకుంది. అన్నట్లు ఈ విషయం గౌతమ్తో చెప్పావా? ఇది గౌతమ్కి తెలిస్తే ఎలా ఉంటుంది? నేను చెప్తాలే అంటూ పిచ్చిగా నవ్వుతూ అన్నాడు. గౌతమ్ పేరు చెప్పగానే భయపడింది శృతి. ఏంటి గౌతమ్కి చెప్తావా? వద్దు, అలా చేయకు, ఈ విషయంలో తొందరపడకు, అతనికి ఈ విషయం తెలియకూడదు అంటూ మరింతగా బతిమలాడింది. అతను గట్టిగా నవ్వుతూ, ఎందుకు తెలియకూడదు అనుకుంటున్నావు బేబీ? అతను నీ భర్తనా? సరే, నువ్వు కరెక్ట్గా 3 days టైం ఇస్తున్నాను. నువ్వు టైంకి వచ్చి నన్ను మీట్ అవ్వు, లేదంటే నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ మిగలరు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ మాట శృతి గొంతు మూగబోయింది. ఏదో చెప్పాలి అనుకుంది కానీ అప్పటికే కాల్ కట్ అయిపోవడంతో ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. వెంటనే అక్కడి నుంచి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గౌతమ్ క్యాబిన్కి వెళ్ళిపోయింది. శృతి డోర్ కొట్టగానే కమింగ్ అని అన్నాడు గౌతమ్. లోపలికి వచ్చి శృతి మొహం చూశాడు. ఆమె మొహం కందిపోయి ఉండడంతో, ఏంటి మొహం ఎర్రగా కందిపోయి ఉంది, ఎందుకు వచ్చావు అంటూ ఆమె వంక చూస్తూ అడిగాడు. దానికి శృతి, నాకు లీవ్ కావాలి అని అడిగింది. దానికి గౌతమ్, ఈరోజు సగం పని కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోతాను అంటే అంటున్నావా? తమాషాగా ఉందా? రోజు ఇలానే చేస్తున్నావు. నిన్నటి పని కూడా ఇలాగే ఉండిపోయింది. నేను ఏ విషయంలోనైనా ఊరుకుంటాను కానీ పని విషయంలో అస్సలు ఊరుకోను అని చెప్పాడు. దానికి శృతి, ప్లీజ్ గౌతమ్, నాకు కొంచెం హెడేక్గా ఉంది, కనీసం హాఫ్ డే అయినా లీవ్ ఇవ్వు, కావాలంటే ఈరోజు పని నిన్నటి పని రేపు చేస్తాను అని సంజాయిషి ఇచ్చింది. శృతి పొద్దున్న ఇంట్లో జరిగిన దానికోసం ఆలోచిస్తూ భయపడుతుందేమో అని అనుకుని ఆమెని కాసేపు ఒంటరిగా వదిలేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. సరే సరే, ఈ రోజుకి వెళ్ళు, కానీ నువ్వు చేయవలసిన పనులు మాత్రం ఖచ్చితంగా నువ్వే చేయాల్సి ఉంటుంది. ఏ విషయంలో అయినా నేను రాజీ పడతాను కానీ పని విషయంలో కాదు. పోనీ హాస్పిటల్కి వెళ్తావా? నేను వస్తాను అని అన్నాడు. దానికి శృతి, లేదు గౌతమ్, ఇంటికి వెళ్ళి పడుకుంటాను
అని అంది శృతి. అంతలో వెనక కారణం ఏమిటో గౌతమ్కి అర్థం కాలేదు. ఇప్పటికప్పుడు హఠాత్తుగా ఎందుకు ఇలా కంగారు పడుతుందో అని అనుకున్నాడు. ఆమె సెలవు అడగడంతో సరే వెళ్ళు అని తల ఊపాడు. శృతిని ఫోన్లో బెదిరించి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? తనకి ఫోన్ చేసిన వ్యక్తి అక్కడే ఉన్నాడని తెలిసి శృతి భయంతో వెనక్కి తిరిగింది. అప్పుడే సడన్గా తను వెనుక నుండి విజయ్ వచ్చాడు. అతన్ని చూశాక శృతి ఒక్కసారిగా షాక్ అయింది. దాంతో తలదించుకుని తలబడుతూ చూసింది. ఎందుకు ఇక్కడే నించుని ఉన్నావు? లోపలికి వెళ్ళొచ్చు కదా అని శృతిని చూస్తూ అడిగాడు విజయ్. లేదు, నేను లోపలికి వెళ్ళాలి అనుకోవడం లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను అని కాస్త తడబడుతూ చెప్పింది శృతి. అదేంటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎటు వెళ్ళాలో ఆలోచిస్తూ ఉన్నారు, మరి నువ్వేంటి ఎంత దూరం వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతాను అంటున్నావు అని అంటూ చుట్టూ చూస్తూ అన్నాడు విజయ్. అన్నయ్య, మనం ఈ ప్లేస్లో చూద్దాం, ఇక్కడ సూపర్ రైడ్లు ఉన్నాయి, మనం కూడా రైడ్కి వెళ్దాం అంటూ మీరా కాస్త సరదాగా పడుతూ అడిగింది. మీరా అంత ఆతృతగా అడిగేసరికి విజయ్ ఇంకా సతీష్ కాదు సరే అని తల ఊపారు. కానీ గౌతమ్ మాత్రం శృతిని చూస్తూ ఉండిపోయాడు. తనేమీ రియాక్ట్ అవ్వకుండా ఉండడం చూసి అతను కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఏంటి, వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, అసలు తను ఏమీ మాట్లాడడం లేదు. తన కోసమే కదా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం, మరేంటి ఎంత సైలెంట్గా ఉంది బయటికి వచ్చాక? అయినా కాస్త ప్రశాంతంగా ఉండవచ్చు కదా అని శృతి వైపు చూస్తూ తనలో తాను అనుకున్నాడు గౌతమ్. మనసులో తన భార్య శృతి కోసం ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూశాడు. అక్కడ ఒక గోస్ట్ హౌస్ ఉంది. అది చూసి గౌతమ్కి ఒక ఆలోచన వచ్చింది. మీరంతా అటువైపుగా వెళ్ళండి, నేను శృతి ఇటువైపు వెళ్తాము అని నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు గౌతమ్. లేదు, మేము కూడా మీతో పాటు వస్తాము, మీరు మాత్రమే ఒంటరిగా ఎందుకు వెళ్తారు? మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయములే, మేము కూడా వస్తాము అంటూ సరదాగా పడుతూ అడిగింది. మీరా అన్న మాటలకు విని కాస్త చనువుగా వీపుని తట్టాడు గౌతమ్. ఏంటి మీరా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీ వయసుకి తగ్గట్టు మాట్లాడు, అనవసరంగా మాట్లాడి నా చేతిలో దెబ్బలు తినకు, మనం అటువైపు వెళ్దాం పదా మీరా అని కాస్త ముందుకు నెట్టాడు అన్నయ్య. ఎందుకురా నువ్వు కొడతావు? సతీష్ ఏంటి నువ్వు చూస్తూ ఉన్నావు? వీడిని ఏదో ఒకటి అను, కొడుతూ ఉంటే నీకు సరదాగా ఉందా ఏంటి? ఆపు వీడిని అంటూ విజయ్ని వదిలించుకుంటూ సతీష్ వైపు చూసింది. మీరా, శృతి ఇటురా, మనం ఇటువైపుకు వెళ్దాం అంటూ గౌతమ్ శృతి చేతిని పట్టుకున్నాడు. అతను చేయి పట్టుకుని గట్టిగా ముందుకు లాగేసరికి సైలెంట్గా ఉండిపోయింది శృతి. తన చేతిని పట్టుకుని ఆ గోస్ట్ హౌస్లోకి వెళ్ళడానికి టికెట్ అనుకొని అడుగుతాను. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేశారు. కానీ అస్సలు వాళ్ళు ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారో చూసి అర్థం కాక దిగులుగా చూస్తూ నుంచుంది. మనం ఇప్పుడు ఇందులోకి ఎందుకు వెళ్తున్నాం అని గౌతమ్ని చూస్తూ అర్థం కాక అడిగింది శృతి. ఆగు, ఎందుకు అంత కంగారు, నువ్వే చేస్తావు కదా, అందులో ఏముందో అని అంటూ శృతి చేతిని గట్టిగా పట్టుకుని గౌతమ్, సతీష్, మీరా ఇద్దరు కలిసి కొంచెం దూరం వెళ్ళారు. అక్కడ పెద్ద పెద్ద రైడ్లు ఉన్నాయి. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఒక జైంట్ వీల్ కూడా ఉంది. చుట్టూ చాలా రకాల రైడ్లు ఉన్నాయి. వాటిని చూసి మీరా కాస్త ఆతృతగా ఫీల్ అయింది. తను అవన్నీ ఎక్కాలనుకుంది. కానీ అదే టైంలో అక్కడికి అధీరా వచ్చింది. అన్నయ్య అటు చూడు, తను అధీరా కదా, మీ హాస్పిటల్లో డాక్టర్ కదా అని వాళ్ళ అన్నయ్యకి అధీరాన్ని చూపించింది. మీరా ఆమెను చూశాక మీరాకి చాలా ఆలోచనలు వచ్చాయి. సతీష్తో పాటు కాసేపు ఒంటరిగా గడపాలి అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళ అన్నయ్యని వదిలించుకోవాలి అని తనలో తాను అనుకుంటూ నవ్వుకుంది. ఇప్పుడు అధీరా వచ్చింది కదా, ఏదో ఒకటి చేసి అన్నయ్యని అధీరాకి తగిలించి నేను సతీష్తో పాటు రైడ్కి వెళ్ళాలి అనుకుంది. ఆ రోజు సెకండ్ వీకెండ్ అవ్వడం వల్ల తన ఫ్రెండ్తో పాటు సరదాగా బయటకు వచ్చింది. అధీరా అని పిలుస్తూ మీరా పరుగున వెళ్ళి ఆమెని అందుకుంది. మీరాని అక్కడ చూడగానే అధీరా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ తన పక్కనే ఉన్న విజయ్ని చూసి అప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అయిన అధీరా సడన్గా డల్ అయిపోయింది. వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్, అసలు నువ్వు ఇక్కడికి వస్తావని అనుకోలేదు అని మీరా అంటూ ఉంటే అధీరా విజయ్ వైపు చూసింది. అధీరా అతన్ని చూస్తూనే మీరా చేపట్టుకుంది. అంటే ఇది వీకెండ్ కదా, అందుకే బాగా బోర్ కొట్టి ఫ్రెండ్స్ని తీసుకుని సరదాగా బయటికి వచ్చాను అని చెప్పింది అధీరా. మేము కూడా అందుకే వచ్చాము అధీరా
అని నవ్వుతూ చెప్పింది మీరా. ఇంతలో సింధు కాస్త కూడా తడబడకుండా వాళ్ళ మధ్యలోకి వచ్చి, ఏంటిది సార్, ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు, మీరేం మాట్లాడారా అని అంటూ కాస్త ఆతృతగా మాట్లాడింది సింధు. తను ఏ ఉద్దేశంతో మాట్లాడిందో మీరాకి అలాగే అర్థమైంది. సింధు కూడా తన లాంటి అమ్మాయి అని చెప్పుకున్నానని మీరాకి తెలిసింది. అంతలోనే సింధుకి తనని తాను పరిచయం చేసుకుంటూ కలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి రైడ్కి వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఎందుకో విజయ్నో చెప్పడంతో మీరా సతీష్తో కలిసి వెళ్ళాలి అనుకుంది. తను కూడా ఆ టైం కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. అన్నయ్య, నేను సతీష్తో పాటు వెళ్తాను, నువ్వు ఇక్కడే అధీరాతో పాటు ఉండు, నాకు ఆ రైడ్కి వెళ్ళాలని ఉంది. సతీష్ ఉన్నాడు కదా, తను నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. సతీష్ నువ్వురా అంటూ వాళ్ళ అన్నయ్యని బతిమిలాడి సతీష్ చేయి పట్టుకొని హడావుడిగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది. మీరా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే విజయ్, సింధు, అధీరా మరొక వైపుకి వెళ్ళారు. సింధు కావాలనే వాళ్ళని ఒంటరిగా వదిలి కాస్త ముందుకు నడిచింది. విజయ్ ఇంకా అధీరా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు విజయ్ మాట్లాడడానికి ఏం కారణం లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తాడు అనుకుంది అధీరా. కానీ విజయ్ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండిపోయాడు. ఏంటిది, ఏదో ఒకటి మాట్లాడతాడు అనుకుంటే ఇలా సైలెంట్గా ఉన్నాడు ఏమిటి, నాకు తెలిసి మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు, డౌట్ లేదు, మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది అని మళ్ళీ అలాగే త్వరగా అనుకుంది. అది కాసేపటికి విజయ్ నోరు కదిపాడు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, సాల్వ్ చేస్తాను, ఇక్కడ జరిగినవి అక్కడే వదిలేయాలి. ఇలా అయితే నీ ప్రొఫెషన్లో ఎలా ఎదుగుతావు, నువ్వు ఇంకా మనసులో పెట్టుకుని ఫీల్ అవుతున్నావా అని చాలా కూల్గా అడిగాడు విజయ్. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ అసలు నా ప్రాబ్లం నువ్వే కదా అని తనలో తాను నెమ్మదిగా అనుకుంది. అధీరా లేదు, అలాంటిదేమీ లేదు అని అధీరా ఏదో మాట్లాడుతూ ఉంది. కానీ వెనుక నుండి కొంతమంది కుర్రాళ్ళు సడన్గా వచ్చేసరికి అధీరా అదుపు తప్పి తన ముందు ఉన్న విజయ్ గుండెలకే హత్తుకుంది. విజయ్ అధీరాని కింద పడకుండా తన చేతులతో జాగ్రత్తగా పట్టుకుని కాపాడాడు. అక్కడ వాళ్ళు మధ్య జరిగిన ఆ క్యూట్ ఇన్సిడెంట్ని సింధు దూరం నుంచి చూసింది. అలాగే నవ్వుకుంటూ తన ఫోన్లో ఫోటో తీసింది. కింద పడిపోతానేమో అన్న భయంతో అధీరా కళ్ళు మూసుకుని భయపడుతున్న అధీరాని విజయ్ రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు తన మొహంలో తెలియని అమాయకత్వం కనిపించింది. ఎప్పుడో లేనిది విజయ్ కంటికి చాలా అందంగా కనిపించింది. ఇంకా కళ్ళు కింద పడలేదు. నిన్ను జాగ్రత్తగా పట్టుకున్నాను లే అని కాస్త నవ్వుతూ అన్నాడు విజయ్. ఆ మాటలకి అధీరా కళ్ళు తెరిచి చూసింది. ఏంటిది, నువ్వు కావాలని నా మీద పడ్డావు కదా అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అధీరా వైపు చూశాడు విజయ్. ఆ మాటలకి ఆమెకు కోపంతో ముక్కు ఎర్రబడింది. అసలైన పట్టుకోమని నిన్ను ఎవరు అడిగారు, వదులు అంటూ విజయ్ని ఎక్కిరిస్తూ చూసింది అధీరా. ఆమె ముక్కు వంక చూస్తూ విజయ్ తన చేతులను తీసేశాడు. దానితో అధీరా ఒక్కసారిగా కింద పడిపోయింది. అమ్మా అని గట్టిగా కేక పెట్టింది అధీరా. తన కేకలు విని ఏమీ పట్టనట్లు అక్కనే నుంచుని చూస్తున్నాడు విజయ్. దానితో అధీరాకి కోపం ఇంకా పెరిగిపోయింది. అతను నవ్వును ఆపుకొని చూస్తూ అలాగే ఉన్నాడు. ఏంటి, ఏమైంది, ఎందుకు తను అంత గట్టిగా అరిచింది అని అనుకుంటూ షాక్ అయ్యి వాళ్ళ వంక చూసింది సింధు. ఏంటి సింధు, ఇక్కడ ఏమైనా సినిమా జరుగుతుందా, గుట్లు అప్పగించుకుని చూస్తున్నావు, నన్ను వచ్చి లేపవే అని సింధు వంక చూసి అరిచింది అధీరా. దాంతో సింధు పరుగున తన దగ్గరకు వచ్చింది. తన ఫ్రెండ్ చేయి పట్టుకొని పైకి లేచింది. అధీరా, చూడసలు అతనికి ఎంత పొగరు, నన్ను కింద పడేశాడు, నన్ను పైకి లేపకుండా తమాషా చూస్తూ నించున్నాడు అని సింధుని చూస్తూ చెప్పింది అధీరా. విజయ్ చేసిన పనికి తిరిగి అతని మీద ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది.